వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి గోశాలకు చందుర్తి మండలం లింగంపేట గ్రామానికి పొన్నాల మహేందర్రావు నిట్టు రాములు 2 టన్నుల పచ్చిగడ్డిని గురువారం అందించారు. గోశాలలో పశువులు మృత్యువాత పడుతున్న విషయాన్ని తెలుసుకుని చలించిపోయిన మహేందర్రావు నిట్టు రాములు గడ్డి వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో రాజన భక్తులు, లింగంపేట రైతులు చందర్రావు, రామారావు, బోడపట్ల జలేందర్, ఈగరాజు, రవి, ప్రవీణ్, ప్రతాప్, జలగం కృష్ణారావు, కర్రే రవి, జలందర్ తదితరులు సహాయ సహకారాలు అందించారు. మాల్యాల గ్రామానికి చెందిన టెంట్ హౌస్ మనోహర్ ఆటోను సమకూర్చారు. లింగంపేట ఎంపీటీసీ రమేష్ రావు పలువురిని చైతన్యపరుస్తూ రాజన్న గోశాలకు గడ్డిని తరలిస్తున్నారు. ఇంకా చుట్టూ గ్రామాల్లో ఎవరి వద్దైనా మిగులు గడ్డి ఉంటే స్వామివారి కోడలకు ఇచ్చి పుణ్య కార్యక్రమంలో పాల్గొనాలని రమేష్ రావు పిలుపునిచ్చారు. జై శ్రీరామ్. ఈరోజు వేములవాడ రాజన్న గోశాలకి లింగంపేట నుండి 3వ ట్రిప్పు గడ్డి పంపించడం జరుగుతుంది. ఈరోజు గడ్డి వితరణ చేసిన పొన్నాల మహేందర్రావు గారు, అలాగే నిట్టు రాములు గారు, వీరిద్దరూ వారి పశువులకు సరిపోను మిగులు గడ్డి ఉండగా మరి రాజన్న దేవస్థానంలో కోడెల పరిస్థితి చూసి చలించిపోయి వారు మేము గడ్డి వితరణ చేస్తామంటే మా లింగంపేట రైతు బిడ్డలు రాజన్న భక్తులు ఈరోజు గడ్డి పోసి మరి ఆటోలో లోడ్ చేసి రాజన్న గోశాలకి తరలించడం జరుగుతుంది. ఇటువంటి పుణ్య కార్యక్రమంలో భాగం పంచుకుంటున్న వారందరికీ ఆ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని, అలాగే చుట్టూ లింగంపేట చుట్టూ ఏ గ్రామంలో అయినా మీ పశువులకు సరిపోను మిగులు గడ్డి, పచ్చిగడ్డి ఉంటే మాకు సమాచారం ఇవ్వండి. మేము ఆ రాజన్న గోశాలకు, గోవులకు, కోడెలకు పంపించి ఆ పుణ్య కార్యక్రమంలో మీ వంతు మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తామని మనస్ఫూర్తిగా తెలుసుకుంటూ ఓం నమః శివాయ.